2 సంవత్సరాలు కాదు 2 జన్మలెత్తిన ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అమరాల రాంబాబుకు సత్తెనపల్లి ప్రజలు గుణపాఠం చెప్పారు. రాంబాబు మాకొద్దు బాబు అని ఇంటికి పంపించేశారు. కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు పట్టం కట్టారు. ఉన్న పొలము అమ్మేసి చేసిన పైసలన్నీ కలుసాయే నీకు పదవట్లు కూడా లగబాయే. బావుడికి నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? ఈ రోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో అందులో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేస్తుంటారు, ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏం మనిషి అయ్యా కదా, చాలా సౌమ్యుడు. ఇలాంటి దారుణమైన ఓటమి చవి చూడటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దాకా ఒకంత ఎమోషన్ గురై పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వచ్చిందేమో చెప్పు చేతవా. కుటుంబం నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చే. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంగారు కొన్నారు. కొన్నాను అంటే నా కొడుకు కోసం, నా కూతురు కూడా మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. మా చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. మా ఆయనకి లేదు, వీడు ఒక్కడికే వచ్చింది. ఎంత గురువారప్ప. బెంజి కారు కొన్నారు, బానే ఉంది. బెంజి కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగలేదు అని అంటున్నారు. రోడ్స్ మీరు చూడండి, ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారు నేను చూపిస్తాను. ఈ రోజు మీకు చూస్తే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయటానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది దరిద్రుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తే లాస్ట్ నవంబర్ 2023కి, అంటే ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఎందుకు? దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 డబుల్ ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. రోడ్లన్నీ అంటే నేను ఎక్కడికి పారిపోను కదా, నేను నగిరిలోనే ఉంటాను. మీరు రండి, అక్కడి నుంచి అన్ని ఆ చూపిస్తాను. జిల్లా వాళ్ళు ఆల్రెడీ పారిపోయి హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టుకుంటున్నారు. అమర్రాజన్ తరిమేశారు. మీరు గుట్ట మీద ఉంటది, అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి చాలానే వచ్చాయి. మీకు పేర్లు చెప్తే మీరే. గ్రీన్ కో, పెప్పర్ ఎలక్ట్రిక్ బస్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, జిందాల్ స్టీల్, లైఫీస్ ఫార్మా కాకినాడ, ఆదిత్య బిర్లా క్లాస్, సోడా, సెంచరీ ప్లైబోర్డ్, పానాసోనిక్, హావెల్స్, yokohama టైర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. క్రిస్ సిటీ, ల్యాండ్ పార్క్ 16 రాష్ట్రాలతో పోటీ పడి సాధించాం. అంటే అలాగే డైకిన్, స్మార్ట్ టీవీ, ఒబెరాయ్ హోటల్స్, పార్క్ హైట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దాచిపెట్టారా లేకపోతే విజువల్ గా? నీ బొందరా, నీ బొంద ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు.
ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఏపీలో ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. అరే అంబటి రాంబాబుగా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా దీనికి మీరు ఏమంటారు సార్? ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరాన పొంగుతా ఉంది, గుర్తుపెట్టుకో. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. అంటే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ చేసిపోతా అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తా. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ సార్. అదే బజా ఆయగన్నా బిడు. గుర్తుపెట్టుకో రాంబాబు. ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకి? అంబడికి చీర జాకెట్ పూలు ఇచ్చేందుకు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ప్రయత్నం చేశారు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. సుకన్య సంజనాలతో కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందించారు. భారతి భారతి వారెవడో బస్సు యాత్రలో నన్ను రాయితో కొట్టాడు, కొంచెం బ్యాండేజ్ కట్టవా? జనాల్ని పట్టు పీడిస్తూ ఉంటే ఇలానే రాళ్లతో కొడతారు. అమ్మ దుర్మార్గులారా. బ్యాండేజ్ అక్కడే ఉంది, తీసుకొని వేసుకో. అయ్యో 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 నా దేవుడిని ఎవరు రాయితో కొట్టింది? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. రాయి తగలగాని చోట తగిలితే ఏమన్నా ఉందా? దెబ్బ తగిలిందని తెలిసి నాకు నిద్ర కూడా పట్టలేదు బావా. పైన పటారం లోన లొటారం ఈ జగమంతా డంబాచారం. ఎవరి పావుల ఆర్టిస్ట్ ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? తిప్పులాడి ఎవరితో నువ్వు? ఏంటి ఏంటే గింటే అంటున్నావు? నువ్వు జగన్ కి ఆఫ్టర్ కట్టుకున్న దానివే. ఎన్ని 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 దారుణాలు సార్. నేను కావాల్సిన దాన్ని. నీ ఎర్ర మొహానికి నేను ఒక్కదాన్ని సరిపోలేదా? ఐటమ్ సాంగ్ లుగా డాన్స్ వేసుకుని ఈ లపాకి కావాల్సి వచ్చిందా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటి నా ముందు నా భావం తింటావా? నా మొగుడు నా ఇష్టమే, నేను ఏమైనా అనుకుంటా. అవసరమైతే క్యాంటీన్ ఉమ్ము కూడా వేస్తా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప. చూడు భారతి, శ్రీరెడ్డి కూడా మన రెడ్డి, నీకు చెల్లి లాంటిది, నీకు తోడుగా ఉంటుంది, అక్కలా ఆదరించు. వంకరగా మాట్లాడుతున్నావు, నేను కొంచెం వంకరే. నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని వెదవ వేషాలు వేసినా భరించాను గాని నాకు సవతిని తెస్తానంటే మాత్రం పొలంలో పంచదార బదులు పాయిజన్ కలిపి చంపేస్తా. ఏంటి బావా మూసొచ్చినలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. ఈ గొడవపి మీ ఇద్దరు ఎవరో ఒకటి కట్టు కట్టండి. ఏదో ఒకటి చేయడానికి నీ సెటప్ సెట్ చేసుకున్నావు కదా, నువ్వే చెయ్యే. నేను విడాకులు ఇచ్చి వెళ్ళిపోతున్నాను. సుకన్య సంజన రాంబాబు, గంట అరగంట రాంబాబు. టైం బ్యాడక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకన్న ఆ కావు 1000 రెట్లు బెటర్ అని చెప్పారు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. బాబు బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? సాటి మనిషిని విషించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. నువ్వు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. కాకపోతే చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడికి కుప్పంలో ఓడిపోతాడు నెక్స్ట్ ఎలక్షన్. ఉదయం 11:27 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇదొక హఠాత్ పరిణామం.
ఎవరు ఊహించినటువంటిది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలి వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి సాంబో రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.